ముక్కలతో తయారైనట్టుగా ఉంది. ఆ మెట్ల దారి చాలా మెత్తగా మరియు తడిగా ఉంది. బహుశా అది మనుషుల రక్తం అయ్యుండొచ్చు అని అనుకుంటూ క్రిస్టి కిందకి దిగుతూ వెళుతోంది. అక్కడ చీకట్లో ఏదో ఉంది. వందల నోర్లు ఏదో మాట్లాడుతున్నట్టుగా ఉన్నాయి. అవి ఏదో చెప్తున్నాయి. ఆమె స్థానాన్ని నువ్వు తీసుకో, ఆమె స్వతంత్రురాలు అని ఏవేవో చెప్తున్నాయి. వెంటనే క్రిస్టికి లిడియా కనిపించింది. తను గ్రామం నుంచి వెళ్ళిపోతోంది. కళ్ళలో వెలుగు, మొహంలో చిరునవ్వు, చాలా ఆనందంగా వెళ్తోంది. ఇప్పుడు క్రిస్టికి మొత్తం అర్థమయ్యింది. ఇది ఒక హాలోయింగ్ అంటే ఈ ఊరు మొత్తం ఖాళీగా ఉంది అని అర్థం. ఇది ఒక చావుల చక్రం. ఇక్కడ ఉన్నవారు ఎవరూ ప్రాణాలతో లేరు. ఇప్పటిదాకా క్రిస్టికి కనిపించిన వారంతా దయ్యాలే. వెంటనే భూమిలో నుండి ఒక చెయ్యి బయటకు వచ్చి క్రిస్టికి ఒక ముసుగును ఇచ్చింది. అది నా కోసమే తయారైనట్టుగా ఉంది. దాన్ని నేను తప్పకుండా ధరించాలి, లేకపోతే చచ్చిపోతాను. అలా అని ధరిస్తే నన్ను నేను పూర్తిగా మర్చిపోతాను అని క్రిస్టి తనలో తాను అనుకుంది. వెంటనే ఆ ముసుగును తీసుకుని ధరించింది.